వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక స్టాక్ మార్కెట్ జర్నీలో ఇంకొక వీక్ కంప్లీట్ అయింది. ఈ వీక్ కూడా మనకు రెడ్ క్యాండిలే ఫామ్ అయింది, నష్టాల్లోనే ముగిసింది స్టాక్ మార్కెట్. స్ట్రాంగ్ క్యాండిల్తోనే ఇక్కడ ముగిసింది రెడ్ క్యాండిల్. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్ టైమ్ హై నుంచి కంటిన్యూస్గా ఫాల్, ఇదొక గట్టి ఫాలు, కొంచెం కన్సాలిడేషన్ అయింది, మళ్ళీ ఫాలు, మళ్ళీ ఒక 2 వీక్స్ లైట్ కన్సాలిడేషన్, మళ్ళీ ఫాల్. ఈ ఫాల్ ఎక్కడ ఆగుతుందో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది మార్కెట్. దాదాపు ఆల్ టైమ్ హై నుంచి 10% ఫాల్ అయింది నిఫ్టీ. సెన్సెక్స్ కూడా దాదాపు 10% ఫాల్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ ఫాల్ ఇంకెంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇక పెద్ద ఈవెంట్స్ ఏం లేవు, ఓన్లీ మహారాష్ట్ర ఎలక్షన్లు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్లు అయిపోతే ఇంకా ఇప్పుడు మార్కెట్ను తీవ్రంగా ఇంపాక్ట్ చేసేటువంటి ఈవెంట్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. మరి ఇప్పుడైనా మార్కెట్ స్టెబుల్ అయి వెళ్తుందా ఏంటి అనేది చూడాలి. ఇక్కడ చూడొచ్చు మనం ఈ వీక్ కూడా మార్కెట్ ఫాల్ అయింది. యాక్చువల్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది అనుకున్నాం, కానీ కాలేదు, మళ్ళీ ఫాల్ అయింది. ఇక నెక్స్ట్ ఇంకొక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు 23,270 లెవెల్ అనుకోండి. ఈ లెవెల్ ఇంకొక మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. గతంలో కూడా మనకు మార్కెట్ ఇక్కడ నుంచే మంచి బుల్లిష్ మూమెంటం ఇచ్చింది. మళ్ళీ ఈ లెవెల్ అసలు టెస్ట్ చేయలేదు, మళ్ళీ వెళ్ళింది. బహుశా ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేస్తే మాత్రం, ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ మంచి మూమెంటు ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు, ఇది కూడా బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో మళ్ళీ వీక్లీ క్యాండిల్ ఇంకా క్లోజ్ అయిందంటే ఇంకా మార్కెట్ ఫాల్ కావచ్చు. ఈ లెవెల్ వరకు ఎక్కడైతే కన్సల్టేషన్ అయిందో ఆ లెవెల్ వరకు, అంటే 22,400 22,200 లెవెల్ వరకు ఇంకొక 1000 పాయింట్లు కూడా మార్కెట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే. ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని రోజులు కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు మార్కెట్. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని శుభ సూచకాలు కూడా కనిపిస్తున్నాయి. మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎఫ్ఐఐల సెల్లింగ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు మళ్ళీ భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించి వీక్లీ క్యాండిల్స్ వరుసగా దాదాపు 2 months అనుకోండి, ఒక 50 days నుంచి మార్కెట్ ఫాల్ అవుతూనే ఉంది. ఎక్కడ రికవర్ లేదు. ఇక్కడ కొంచెం ఆగింది, కానీ ఇమీడియట్గా నెక్స్ట్ వీకే మళ్ళీ ఫాల్ అనేది కనిపించింది నిఫ్టీలో. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా మనం వీక్లీ క్యాండిల్స్ ఎట్లా ఫామ్ అయినాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ అంత ఫాల్ లేదు, కాకపోతే కన్సాలిడేషన్లోనే అగ్రెసివ్ మూమెంట్లు వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత నిఫ్టీ ఇలా ఫాల్ అయికుంటూ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు, ఫాల్ అయింది పెరిగింది, ఫాల్ అయింది పెరిగింది, ఇక్కడనే ఉంది. యాక్చువల్లీ ఇది కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీతో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, కానీ మూమెంటమ్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇంత పెద్ద క్యాండిల్ వీక్లీ, చాలా పెద్ద క్యాండిల్స్ అయితే వస్తున్నాయి వీక్లీ. అంటే బుల్లిష్ మూమెంటం అయినా అట్లే వస్తుంది, బేరిష్ మూమెంటం అయినా అట్లే వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు 49,640 లెవెల్, 600 640 500 వరకు చూసుకోవచ్చు. ఈ లెవెల్ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసింది, ఫస్ట్ టైం టెస్ట్ చేసి మంచి మూమెంటం ఇచ్చింది బుల్లిష్. సెకండ్ టైం టెస్ట్ చేసి కూడా మంచి, ఇంకా దీనికంటే అగ్రెసివ్ మూమెంటం ఇచ్చింది. ఇప్పుడు కూడా టెస్ట్కు దగ్గరకు వచ్చింది. మరి ఈ లెవెల్ మళ్ళొకసారి టెస్ట్ చేస్తే కాకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ మంచి బుల్లిష్ మూమెంటం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే స్ట్రాంగ్ ఉంది. బహుశా ఇది ఈ లెవెల్ బ్రేక్ చేయకపోవచ్చు అనుకుంటున్నా. ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా చాలా ఫాల్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇంకొక 1000-2000 పాయింట్స్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ లెవెల్ బ్రేక్ చేయకపోవచ్చు అనే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ మోడ్లో ఉండడం ఒకటి, నిఫ్టీతో పోలిస్తే కాస్త మంచి పాజిటివ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ, కాస్త బలంగా ఉంది. అందుకే అది లెవెల్ బ్రేక్ చేయకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా. దీనికి ఇంకొకటి కూడా మీకు చెప్తా, దానికి సంబంధించి నేను ఎందుకు ఇంకా అగ్రెసివ్ ఫాల్ కాకపోవచ్చు, కొంచెం తగ్గొచ్చు అని కూడా ఎందుకు అంటున్నా అంటే ఎఫ్ఐఐల డాటా మీ ముందుకు పెడతా. ఎఫ్ఐఐల డాటా చూస్తే కొంచెం
అంటే ఇక సెల్లింగ్ ప్రెషర్ తగ్గొచ్చు అని అనిపిస్తుంది ఈ వీక్. మనమైతే ఇక ఆశాభావంతోనే ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే చాలామంది పోర్ట్ఫోలియోలు చాలా రెడ్లోకి వచ్చినాయి. 10% ఫాల్ అంటే మామూలు ఫాల్ కాదు, మంచి ఫాల్. ఇంకా ఫాల్ అవుతుందంటే ఇంకొక 10% అయితే ఇక అది పెద్ద బేరిష్ మూమెంటం అంతవరకు కాకపోవచ్చు. ఇక గ్లోబల్ ఈవెంట్స్ కానీ ఇంకా అవి కానీ అంత నెగటివ్గా అయితే లేవు, గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగటివ్ లేవు, కాబట్టి ఆ స్థాయిలో ఫాల్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఇక్కడ ఎఫ్ఐ డేటా కూడా ఇక్కడ ఉంది. ఈ మంత్ ఎఫ్ఐ డేటా చూడొచ్చు. మనకు ఈ మంత్ స్టార్టింగ్లో ఎఫ్ఐలు 5,000, 4,000, 4,000, 4,000 దాదాపు 5,000 crores రెగ్యులర్గా సెల్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమంగా చిన్నగా తగ్గింది. 4,000, 5,000 కాస్త 3,500కి వచ్చింది. ఈ 3,500 కాస్త 2,300కి వచ్చింది. తర్వాత కొంచెం పెరిగింది, మళ్ళీ 2,500. ఇక మనం గురువారం రోజు మనకు లాస్ట్ మార్కెట్ సెషన్ ఏదైతే ఉందో ఆ రోజు ఓన్లీ 1,850 crores మాత్రమే సెల్ చేసారు ఎఫ్ఐఎస్. అంటే క్రమంగా తగ్గుతుంది ఇలా ఇంటెన్సిటీ, సెల్లింగ్ ప్రెజర్, సెల్లింగ్ క్వాంటిటీ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది క్రమంగా ఇంకా తగ్గుతూ ఉంటే ఇక మన మార్కెట్లు కూడా కాస్త స్టెబిలైజ్ అయ్యి పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. చూడాలి, ఈ వీక్ కూడా మనకు ఎఫ్ఐఐల సెల్లింగ్ ఇట్లా 2,000 దాటలేదు, 1,500కు 1,000కు అట్లా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంటే మళ్ళీ మార్కెట్ను మనం చిన్నగా బుల్లిష్ సైడ్ అయితే చూడొచ్చు. ఎట్లా డిఐఎస్ మనకు మా బయింగ్ సైడే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు డిఐఎస్ డాటా కూడా ఇక్కడ ఉంది. డిఐఎస్ ఎక్కడా సెల్లింగ్ లేదు ఇన్ని రోజులలో. ఇది వదిలేసేయండి, అది మూల ట్రేడింగ్, అది దీన్ని వదిలేసేయండి, దీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చూడొచ్చు 2,000, 3,000, 4,000 కోట్లు. మొన్న అయితే 6,000 crores కూడా బై చేసారు, 2,000 crores మంచి బయింగ్ చేస్తూనే ఉన్నారు. డిఐఎస్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్నారు. అసలు దాదాపు 50 days నుంచి వాళ్ళ బయింగే లేదు. అంటే ఈ స్థాయిలో సెల్లింగ్ అనేది గతంలో ఎప్పుడు కనిపించలే, ఇప్పుడు కనిపిస్తుంది. సరే, ఇది కూడా ఇంటెన్సిటీ అది తగ్గుతుంది, ఇంకా క్రమంగా తగ్గొచ్చు అని మనం అయితే అనుకుందాం. అందుకే మార్కెట్ ఇంకా ఇంతకు మించి పడకపోవచ్చు, చిన్నగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. అదే ఆశాభావంతో ఉందాం. ఇక మళ్ళీ వాళ్ళు సెల్ చేసి మళ్ళీ ఇంకేమైనా బిగ్ ఈవెంట్ అయ్యి అనూహ్యంగా, లేకుంటే రేపు మహారాష్ట్ర ఎలక్షన్లలో ఒకవేళ బీజేపీ ఓడిపోయి ఇంకేమన్నా పెద్ద పెద్ద ప్రభావాలు కనుక వస్తే మళ్ళీ మార్కెట్ పడవచ్చు. కానీ ఇంకంతే, ఈ వీక్ మహారాష్ట్ర ఎలక్షన్లు అయితే ఒకటి అయిపోతే మనకు ఇక ఇంకా మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో కనుక పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం, అది కూడా పెద్ద లేదు. ఈ వీకే మనకు ఆ రిజల్ట్ కూడా ఉంది కాబట్టి మనం పాజిటివ్ సైడ్ ఉందాం, ఆశాభావంతో అయితే ఉందాం. మనం ఆశాభావం మాత్రమే వ్యక్తం చేయగలుగుతాం, అంతకుమించి అయితే ఏమీ చేయలేము. ఇది ఆ వీక్లీ డేటా. ఇక సరే, మనం మొన్న లెవెల్స్ కొన్ని చెప్పుకున్నాం కదా, లెవెల్స్ ఎలా పనిచేసినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవి నిఫ్టీకి సంబంధించి మొన్నటి లెవెల్స్. మన నిఫ్టీ అక్కడక్కడనే తిరిగింది. యాక్చువల్ మన లెవెల్స్ను ఎక్కడికి టచ్ చేయలే. ఇక చూడొచ్చు, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది, పెద్ద మూమెంటం లేదు, అక్కడక్కడనే తిరిగింది. నిఫ్టీ కన్సాలిడేషన్లోనే ఉంది కాబట్టి ఎక్కడ లేదు. ఈ లెవెల్ టచ్ అయి ఉంటే మనం బయింగ్ సైడ్ ఉండేవాళ్ళం, ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఉండేవాళ్ళం. కానీ ఇటు వెళ్ళలే, మధ్యలోనే ఉంది నిఫ్టీ. యాక్చువల్లీ మనకు ఎంట్రీ ప్లాన్స్ అనేది ఇవ్వలేదు, ఎంట్రీసే ఇవ్వలేదు నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు, ఇది కొంచెం ఓకే, మన లెవెల్స్ని కొంచెం రెస్పెక్ట్ అయితే చేసింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టచ్ అయితే బయింగ్ అనుకున్నాం కానీ కాలేదు, పైకి వెళ్ళింది. ఇక్కడ బ్రేక్ కూడా అయింది కానీ ఇమీడియట్గా మళ్ళీ కిందికి వచ్చింది. దీన్ని రీటెస్ట్ కూడా దాదాపు చేసింది అనుకోండి. కొంచెం ఇక్కడ ఏమైనా చేసినా కానీ ఈ కన్సాలిడేషన్లో మనకు పెద్ద ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశం లేదు. ఇక్కడ టచ్ అయింటే బాగుండేది, ఇక్కడ టచ్ కాలేదు, ఇక్కడ అయ్యింది, రిజెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటంత రిజెక్షన్ రాలేదు, ఎందుకంటే పైకి వెళ్ళింది ఒక క్యాండిల్, మళ్ళీ ఇంకో క్యాండిల్ పైనే ఉంది. బహుశా ఇక్కడ ఒకవేళ బయింగ్ సైడ్ ఎవరైనా తీసుకున్నా కానీ ఇక్కడ ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశమే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్చువల్లీ మనకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అయితే పెద్ద ఎంట్రీస్ అయితే రాలేదు. ఒకవేళ వచ్చిన ఒక ఎంట్రీ అయినా అది స్టాప్ లాసే అనుకోవాలి, మనకు ప్రాఫిట్ ఇచ్చే ట్రేడ్ అయితే ఇవ్వలేదు. మరి రేపు మండే రోజు ఏం కావచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. నేను ఆ నిఫ్టీ లెవెల్స్ అయితే పెద్దగా ఏం మార్చలేదు, ఇంకొక లెవెల్ యాడ్ చేసిన అంతే. చూడొచ్చు, నిఫ్టీ చిన్న గ్యాప్ అప్ కానీ ఇంకేదైనా పెద్ద గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గా కానీ ఓపెన్ అయితే చిన్న పైకి వెళ్ళింది అనుకోండి,
ఇక్కడి వరకు 23,650 లెవెల్, ఈ లెవెల్ వరకు వచ్చే ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ అయితే చేస్తా. ఫస్ట్ టార్గెట్ ఈ ఫస్ట్ క్లోజింగ్, సెకండ్ టార్గెట్ ఇంతవరకు వస్తే మంచిది. 23,370 లెవెల్ వరకు వస్తే మంచిది. ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే మంచి ప్లాన్ చేస్తా, మళ్ళీ బయింగ్ ప్లాను. ఇక్కడ నుంచి ఇది కూడా బ్రేక్ కావచ్చు, ఇంతవరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 23,866 వరకు మార్కెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మంచి ఒక 400-500 పాయింట్లు నేనైతే బుల్లిష్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడికి వచ్చి రిజెక్షన్, స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తే చిన్నగానైనా ఇంతవరకు వెళ్ళొచ్చు నిఫ్టీ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా లేదు ఇది బ్రేక్ అయింది అంటే ఇక ఏం లేదు, మళ్ళీ డౌన్ సైడే చూడాలి, ఇక తప్పదు. 23,300 లెవెల్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ కిందికి వస్తుంది నిఫ్టీ. కాబట్టి ఎక్కడి వరకు వస్తుంది అనే దాన్ని బట్టి చూసి మనం మండే రోజు అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను ఏమీ మార్చలేదు, అవే లెవెల్స్, సేమ్ లెవెల్స్. ఎందుకంటే అంతకుమించి బ్యాంక్ నిఫ్టీలో పెద్ద లెవెల్స్ అయితే లేవు. ఒకవేళ చిన్నగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే 50,470 లెవెల్ దగ్గర రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఉంటా. ఇంతవరకు 49,712 వరకు సెల్లింగ్ సైడ్ ఉంటా. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మంచి బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్, తర్వాత ఇక్కడ ఇది సెకండ్ టార్గెట్ ఉంటుంది మండే వరకు. మరి రేపు మండే ఎలా అవుతుంది మార్కెట్ ఓపెన్ అనే దాన్ని బట్టి నేనైతే ప్లాన్ చేస్తా. ఇక్కడికి వస్తే బయింగ్, ఇక్కడికి వస్తే సెల్లింగ్. లేదు ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేస్తేనే ఇక్కడ నుంచి ఇంకొక బయింగ్ ప్లాన్ చేస్తా. ఇంతవరకు 51,245 వరకు అయితే బయింగ్ సైడు ఉంటాను. మండేకు చూడాలి మరి మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాటా అనే దాన్ని బట్టి మన లెవెల్స్కి వస్తే అక్కడ ఒక రిస్క్ చేస్తా, లేదంటే లేదు. ఇక అంతే, ఇక అంతకుమించి పెద్ద ప్లాన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక మార్కెట్ ఓకే ఇప్పుడిప్పుడే కొంచెం స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఇంతవరకు వస్తుందా, లేదు అంటే ఒకవేళ ఇక్కడనే ఓపెన్ అయ్యి దీన్నే ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్షన్ అయిందంటే ఇక్కడ కూడా ఒక బయింగ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ అంటే ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అక్కడ ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాను, మళ్ళీ పైకి అయితే సిఈ సైడ్ అయితే నేను ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి మార్కెట్ ఆ రోజు ఎలా ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనము ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవి మండే కోసము లెవెల్స్. చూద్దాం ఇక నెక్స్ట్ వీక్ అయినా మార్కెట్ మనకు రికవరీ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.